ఈరోజు మనం పైథాన్ స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు పైథాన్లో స్ట్రింగ్స్ అంటే ఏమిటంటే అది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆ క్యారెక్టర్స్లో లెటర్స్ కానీ నంబర్స్ కానీ సింబల్స్ కానీ డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ట్రిపుల్ కోట్స్లో కానీ ఉంటాయి. దాన్ని స్ట్రింగ్ అనే అంటాం అన్నమాట. ఈ స్ట్రింగ్ అనేది పైథాన్లో ఒక డేటా టైప్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేమ్ కానని రాసింది. తర్వాత లాస్ట్ ఈక్వల్ టు ఆ తర్వాత p ఈక్వల్ టు ఇలా రాసాను. ఇలా రాసిన తర్వాత నాకు ఇది స్ట్రింగే, ఇది స్ట్రింగే, ఇది స్ట్రింగే, ఇది 3 టైప్స్ అన్నమాట. స్ట్రింగ్ అనేది ఎలాగా మనం ఇచ్చుకోవాలో 3 టైప్స్ డబుల్ కోట్స్లో ఇచ్చుకోవచ్చు, సింగిల్ కోట్స్లో ఇచ్చుకోవచ్చు, ఆ తర్వాత ట్రిపుల్ కోట్స్లో కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రింట్ చేసి, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, ఏదైనా డౌట్ ఉంటే డేటా టైప్లో టైప్ అని రాసి నేమ్ అని ఇచ్చుకుంటే మనకి ఆ డేటా టైప్ ఏంటో తెలుస్తుందని. ఇప్పుడు ఆ 3 కూడా రాస్తున్నాను. ఈ 3 కూడా రాశాను. ఈ 3 రాసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. నాకు 3 కూడా స్ట్రింగ్ అని వచ్చింది, చూసారా? నేమ్, లాస్ట్, పి, ఈ 3 కూడా స్ట్రింగ్సే, కానీ నేను 3 టైప్స్లో డిక్లేర్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్ అంటే ఏమిటంటే ఒక్కసారి ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రింగ్ని మార్చలేం. ఒకవేళ అది మార్చాలంటే మనం బుల్టెన్ ఫంక్షన్స్ వాడాలి. బుల్టెన్ ఫంక్షన్స్ అంటే పైథాన్లో ఇన్పుట్గా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్తో మనం కాల్ చేసుకుని మనం ఆ ఫంక్షన్స్ వాడుకుంటాం అన్నమాట. దాన్ని బుల్టెన్ ఫంక్షన్స్ అంటాం. మీకు ఇక్కడ ఒక టాపిక్ చెప్పాలి. ఇమ్యూటబుల్ అంటే ఒక స్ట్రింగ్ కానీ లేకపోతే వాటిని మనం మార్చలేం. మ్యూటబుల్ అంటే మనం మార్చచ్చు. ఎలాగంటే వేరియబుల్ కానీ లేకపోతే లిస్ట్ కానీ మార్చచ్చు అన్నమాట. దాన్ని మ్యూటబుల్ అంటాం. మీకు మ్యూటబుల్కి ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఇమ్యూటబుల్ అయితే మార్చలేము, అసలు ఒకసారి డిక్లేర్ చేస్తే మార్చలేము. మ్యూటబుల్ అయితే మార్చగలం. ఇక్కడ దాకా ఓకే కదా మీకు? ఆ తర్వాత ఓకే సార్. ఈ స్ట్రింగ్స్ అనేవి మార్చలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి డిక్లేర్ చేస్తే మళ్ళీ బుల్టెన్ ఫంక్షన్స్ వాడి ఆ స్ట్రింగ్ని మార్చగలం అంతే. తర్వాత స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు? సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ట్రిపుల్ కోట్స్లో కానీ అవి క్రియేట్ చేస్తారు అన్నమాట స్ట్రింగ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. ఇలా 3 టైప్స్లో మనం స్ట్రింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీకు ప్యారల్ ఉన్నాయి, లేకపోతే మీకు ఇలాగున్నాయి, ఇలాగ మల్టీ లైన్స్ ఆఫ్ ఇంకా పారాగ్రాఫ్లు అలాగ ఉన్నాయంటే ట్రిపుల్ కోట్స్ వాడుకోవచ్చు అన్నమాట. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏమిటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇచ్చుకుని కానని ఇచ్చుకున్నాను. లేదు నాకు యూజర్ నుంచి నాకు ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ నాకు వెల్కమ్ టు ఖాన్ అని అలా చూపించాలి అని అనుకుంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని వాడతాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చుకున్నాను, తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను, ఎంటర్ యువర్ నేమ్ అని.
తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ నేను చేస్తాను అన్నమాట. స్ట్రింగ్ ఫార్మాటింగ్లో ఎఫ్ స్ట్రింగ్ తర్వాత ఫార్మాట్ అనేది 2 మెథడ్స్ ఉంటాయి. నేను 2 మెథడ్స్లో కూడా చెప్తాను. ఫస్ట్ ఎఫ్ స్ట్రింగ్స్కి సింటాక్స్ ఇది. ప్రింట్ అని రాసుకుని ఎఫ్ అని రాసుకుని డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రింట్ రాసుకున్నాను, తర్వాత ఎఫ్ రాసుకుని డబుల్ కోట్స్లో వెల్కమ్ టు అని రాసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను ఇది ఉంది కదా స్ట్రింగ్ నేమ్, ఈ నేమ్ ఇక్కడ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఇచ్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చూపించింది. నేను ఇక్కడ జహీర్ అని రాశాను. వెల్కమ్ టు జహీర్ అని వచ్చిందా? దీన్నే డైనామిక్ వాల్యూస్ అంటారు. డైనామిక్ వాల్యూస్ అంటే యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. యూజర్ అనేవాడు ఇస్తాడు, ఆ యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసి మనకి చూపించాలి. దాన్నే డైనామిక్ వాల్యూస్ అంటారు. అర్థమైంది ఇది ఫార్మాటింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఈమెయిల్ కానీ సైన్అప్ కానీ అయినప్పుడు అక్కడ ఫస్ట్లో వెల్కమ్ టు అని చెప్పి మీ పేరు చూపిస్తాను. చూసారా ఎప్పుడైనా జీమెయిల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఏమైనా? ఆ కాన్సెప్టే ఇక్కడ సేమ్, ఆ కాన్సెప్టే ఇది. ఇక్కడ నేమ్ అని తీసుకున్నాను. నేమ్ అని తీసుకున్న తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ వాడాను. ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి నాకు ఇన్పుట్ తీసుకున్న తర్వాత నేను ఆ నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనేది నాకు డైనామిక్ వాల్యూస్లో కావాలి. డైనామిక్ వాల్యూస్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు అది ప్రాసెస్ చేసి డిస్ప్లే చేయాలి. దాన్ని డైనామిక్ వాల్యూస్ అంటారు. నార్మల్గా మీరు నేమ్ తీసుకొని ఇది ఖాన్ అని రాస్తున్నారు అని అనుకోండి, ఇది హార్డ్ కోడింగ్ అంటారు అన్నమాట. ఇలా కాకుండా ఇలా చేస్తే డైనమిక్ అన్నమాట. ఇది హార్డ్ కోడింగ్, ఇది డైనమిక్. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రింట్ అని రాసుకున్న తర్వాత స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేశాను. స్ట్రింగ్ ఫార్మాటింగ్ 2 టైప్స్, ఎఫ్తో చేయొచ్చు, ఆ తర్వాత ఫార్మాట్తో చేయొచ్చు. ఇది ఎఫ్ అంటే మెథడ్ 1. ఇది ఎఫ్ అని తీసుకొని డబుల్ కోట్స్లో వెల్కమ్ టు అని రాశాను. వెల్కమ్ టు రాసిన తర్వాత నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలనేది కర్లీ బ్రేసెస్లో రాసుకొని నేమ్ అనేది ప్రింట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ అనేది దీని వాల్యూ ఎంత అంటే యూజర్ అనేవాడు ఇస్తాడు. యూజర్ అనేవాడు ఇచ్చిన తర్వాత నేమ్లో స్టోర్ అవుతుంది. ఆ నేమ్నే ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఈ లైన్ జహీర్ అని ఇచ్చాను. జహీర్ అని ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఏమైంది, వెల్కమ్ టు అని వచ్చి నాకు జహీర్ అని వచ్చింది. ఇక్కడ నేమ్ అని రాలేదు, ఇక్కడ NAME అని రాలేదు. ఇది స్ట్రింగ్ కాబట్టి ఈ స్ట్రింగ్లో ఉన్నది నాకు ఏదైతే ఉందో ఆ వాల్యూ నాకు ఇక్కడ చూపించింది. ఇప్పుడు అర్థమైందా? ఓకే. తర్వాత మెథడ్ 2 ఫార్మాట్ మెథడ్ అన్నమాట. ఈ ఫార్మాట్ మెథడ్ ఎలాగంటే కర్లీ బ్రేసెస్ ముందే ఇచ్చుకున్న తర్వాత డాట్ ఫార్మాట్ అని పెట్టి దాంట్లో ఏవైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అని ఇస్తాను. ఇంట్ అంటే తెలుసు కదా, ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకుంటామని కాస్టింగ్లో చెప్పాను. ఇది ఇంట్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని రాశాను. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. నేమ్ అడిగితే జహీర్ అని ఇస్తాను. ఆ తర్వాత ఏజ్ అంటే 23 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ నేమ్ ఏజ్ ప్రింట్ అవ్వాలి. ఆ నేమ్ ఏజ్ ప్రింట్ అవ్వాలంటే ఇది సెకండ్ మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ ఏంటి, ఫార్మాట్ మెథడ్. ఫార్మాట్ మెథడ్లో ఇక్కడ వెల్కమ్ టు అని ఇచ్చుకొని కర్లీ బ్రేసెస్ ఇచ్చుకుంటాం. తర్వాత ఏజ్ ఈజ్ అని ఇచ్చుకొని మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఇచ్చుకుంటాం.
ఈ కర్లీ బ్రేసెస్లో ఏమైతే ప్రింట్ అవ్వాలో అది డాట్ ఫార్మాట్ అని రాసుకుంటాం. ఇక్కడ డాట్ ఫార్మాట్ అని రాసుకుని ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ఇక్కడ ఇచ్చుకుంటాం. నేమ్ ఏజ్ అని డాట్ ఫార్మాట్ అని ఇచ్చుకుని నేమ్ ఏజ్ అని రాసుకుని ప్రింట్ చేశాను. ప్రింట్ చేస్తే నాకు ఫస్ట్ యాజ్ యూజువల్గా ఎంటర్ యువర్ నేమ్ అని చూపించింది. జహీర్ అని రాశాను. ఎంటర్ యువర్ ఏజ్ ఇది ప్రింట్ అయింది. 23 అని రాశాను. తర్వాత వెల్కమ్ టు జహీర్ ఏజ్ 23 అని వచ్చింది. ఇది ఓకేనా? అర్థమైందా? డౌట్ సార్. చెప్పండి. అక్కడ వెల్కమ్ టు తర్వాత నేమ్ ఏమేమి మెన్షన్ చేయలేదు సార్. ఇక్కడ ఏజ్ ఈజ్ అని మెన్షన్ చేశారు కదా సార్. కర్లీ బ్రేసెస్లో మెన్షన్ చేసాం కదా. ఈ కర్లీ బ్రేసెస్లో ఏం ప్రింట్ అవ్వాలో ఇక్కడ డాట్ ఫార్మాట్ అని రాసుకొని ఫస్ట్ నేమ్ అని రాసుకున్నాం. ఇక్కడ ఈ నేమ్ వాల్యూ ఫస్ట్ కర్లీ బ్రేసెస్లో ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏజ్ అని ఇచ్చుకున్నాం. ఏజ్ అని ఇచ్చుకున్న తర్వాత కర్లీ బ్రేసెస్లో ఇక్కడ ఏజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమైంది ఇది? ఈ 2 మెథడ్స్ ఫార్వర్డ్ టు తర్వాత ఇంకోటి ఏంటి ఎఫ్ స్ట్రింగ్స్ ఫార్మాట్. కానీ ముందు ఏం వాడేవారు అంటే ఫార్మాట్ మీకు సి ఐడియా ఉందా? సి లాంగ్వేజ్లో ఎలా రాస్తారంటే %s అని రాస్తారు. స్ట్రింగ్స్కి అయితే, ఇంటీజర్కి అయితే %d అని రాస్తారు. d అని రాసిన తర్వాత కామా పెట్టి ఇలా మెన్షన్ చేస్తారనమాట. నేమ్ ఏజ్ అని. ఇలా మెన్షన్ చేస్తారు. ఇది ఓల్డ్ ఫార్మాట్ అన్నమాట. ఇలా కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇది ఓల్డ్ ఫార్మాట్. మాకు ఎందుకు ఓల్డ్ ఫార్మాట్, మాకు కొత్తదే నేర్పించండి అంటే సో మీరు కొత్తదే ఫాలో అవ్వచ్చు. ఎఫ్ స్ట్రింగ్ కానీ ఫార్మాట్ కానీ ఫాలో అవ్వచ్చు. సో రెండు అర్థమైంది కదా. ప్రింట్ ఎఫ్ అని ఇచ్చుకొని వెల్కమ్ టు ఇక్కడ నేమ్ ఇది అర్థమైంది కదా ఫార్మాటింగ్. ఓకే. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేమ్ అనే దాంట్లో ఇక్కడ జహీర్ అని ఉంది కదా, ZAHEER. దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, వర్డ్ = పైథాన్ అని. సిలో అయితే ఎరేస్లో మనం ఎలా రాసుకుంటాం, వర్డ్ ఆఫ్ 0 అని. 0 ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ లెటర్ 0తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 1, తర్వాత 2, 3, 4, 5 ఇలాగా మనం యాక్సెస్ చేసుకుంటాం స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని. ఇక్కడ P అని, తర్వాత ఇక్కడ Y, తర్వాత ఇక్కడ T, H, O, N. సో పైథాన్ అని ఉంది. ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఇక్కడ దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం అంటే ఫస్ట్ లెటర్ 0, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. సో ఇలా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. నాకు ఏం అవుట్పుట్ వచ్చింది, వర్డ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ లెటర్ P అది వచ్చింది, తర్వాత O 0, 1, 2, 3, 4 ఫోర్త్ లెటర్ 0, సో అది వచ్చింది. ఇది యాక్సెస్ అన్నమాట.
ఇది యాక్సెసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనమాట. తర్వాత ఇండెక్సింగ్, ఇది నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలాగంటే ఇక్కడ 0 1 2 3 నుంచి స్టార్ట్ అయింది కదా. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలాగంటే -1 ఉంటుంది కదా, -1 రివర్స్ అనమాట, అంటే లాస్ట్ లెటర్. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే వెనకాల నుంచి వస్తుంది అన్నమాట. వెనకాల నుంచి వచ్చినప్పుడు 0 అనేది ఉండదు, -1 నుంచి స్టార్టింగ్ అనమాట. ప్రింట్ వర్డ్ ఆఫ్ -1 అని ఇచ్చాను. ప్రింట్ వర్డ్ ఆఫ్ -3. సో ఇక్కడ n h అని ప్రింట్ అయింది నాకు. n అంటే ఎంత? -1. h అంటే -1 -2 -3 h. ఇది అర్థమైందా? డౌట్స్? అర్థమైంది సార్. ఓకే. ఆ తర్వాత స్ట్రింగ్ స్లైసింగ్ అనమాట. స్ట్రింగ్ స్లైసింగ్ ఎలాగంటే ఒక స్ట్రింగ్లో నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలి సబ్స్ట్రింగ్ అంటే స్ట్రింగ్లో మళ్ళీ ఇంకో స్ట్రింగ్ అనమాట. లైక్ ఇప్పుడు పైథాన్ అనే ఉంది, ఈ పైథాన్లో నాకు ఓన్లీ YTH మాత్రమే కావాలి అని అనుకుంటే ఇది సబ్స్ట్రింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా చేసాం కదా, దీన్ని స్లైసింగ్ అంటాం. ఇక్కడ -1 అంటే లాస్ట్ నుంచి యాక్సెస్ చేస్తాం అనమాట క్యారెక్టర్స్లో. స్ట్రింగ్ స్లైసింగ్ సింటాక్స్ అనమాట. స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ టు ఎండ్ స్టెప్. స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే 0 1 2 3 4 ఉన్నాయి కదా, అక్కడి నుంచి. ఎండ్ అంటే నెగిటివ్ ఇండెక్స్ చెప్పాను కదా, అక్కడి నుంచి. స్టెప్ అంటే మనం ఒక స్టెప్ ఇంక్రీజ్ చేయాలా, 2 స్టెప్స్ ఇంక్రీజ్ చేయాలా అని. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని రాసుకున్నాను. ఇది రాసుకున్న తర్వాత నాకు సబ్స్ట్రింగ్ కావాలి. దీంట్లో ప్రింట్ వర్డ్ ఆఫ్, ఇక్కడ సింటాక్స్ ఇచ్చాను కదా మీకు, స్టార్ట్ ఎండ్ స్టెప్. సో నేను స్టార్ట్ ఎండ్ మాత్రమే యూజ్ చేస్తాను ప్రస్తుతానికి. 1:4 అంటే నాకు 1 నుంచి 4 దాకా నాకు ప్రింట్ చేయమని చెప్పాను. ఇది రన్ చేస్తే నాకు YTH అని వచ్చింది. 1 నుంచి 4 దాకా అంటే ఎంత? ఇక్కడ నుంచి 1 నుంచి 4 దాకా. ఈ 4 అన్నది ప్రింట్ అవ్వదు, 1 2 3 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ప్రింట్ వర్డ్ ఆఫ్ 4. ఇక్కడ నేను ఏం చేశానంటే స్టార్ట్ అనేది ఇవ్వలేదు. స్టార్ట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, అది ఆటోమేటిక్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను ఎండ్ ఇచ్చాను, స్టెప్ అయితే ఇవ్వలేదు. స్టెప్ ఇవ్వాలంటే మీరు ఇలా కాలం పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ఇచ్చుకోవచ్చు. ఇలా ఇవ్వకపోతే స్టెప్ అనేది డిక్లేర్ చేయలేనట్టు అర్థం. నేను స్టార్ట్ ఎండ్ మాత్రమే యూజ్ చేశాను. స్టార్ట్ అనేది నేను వాల్యూ ఇవ్వలేదు, ఎండ్కి వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే PYTH అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 దాకా ప్రింట్ అయింది. 0 1 2 3 PYTH. 4 అనేది ప్రింట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకోటి ఎగ్జాంపుల్. ప్రింట్ వర్డ్ ఆఫ్ 2. స్టార్ట్ని డిక్లేర్ చేశాను, కాలం పెట్టాను, తర్వాత ఎండ్ అనేది డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ ఎండ్ డిక్లేర్ చేయలేదు కదా, ఇది లాస్ట్ వరకు చూపిస్తుంది, అంటే -1 వరకు. చూసారా ఇక్కడ THON అని వచ్చింది. 2 నుంచి లాస్ట్ వరకు. 2 అంటే ఎంత? THON లాస్ట్ వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఇంకోటి ప్రింట్
వర్డ్ ఆఫ్ స్టార్ట్ అనేది నేను వాల్యూ ఇవ్వలేదు, ఎండ్ కూడా వాల్యూ ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఇది దేనికి ఇచ్చానంటే స్టెప్కి ఇచ్చాను. స్టెప్ అనేది లైక్ ఇంక్రిమెంట్ అనమాట. 2 ఇచ్చాను అంటే నాకు పి ప్రింట్ అయింది అనుకోండి, దాని తర్వాత వై నాకు ప్రింట్ అవ్వకూడదు, టీ ప్రింట్ అవ్వాలి, తర్వాత హెచ్ ప్రింట్ అవ్వకూడదు, ఓ ప్రింట్ అవ్వాలి, అలాగనమాట. రన్ చేస్తే పీటీఓ అని ఇచ్చింది. ఇది అర్థమైందా స్లైసింగ్? సార్ లాస్ట్ లో చెప్పరా సార్? స్టెప్ సార్. అదే సార్. యాక్చువల్గా పైథాన్లో సింటాక్స్ ఏంటి స్ట్రింగ్ స్లైసింగ్కి? ఫస్ట్ స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. ఇక్కడ స్టార్ట్ అనేది నేను ఏమివ్వలేదు, ఏమైపోతే ఏమొస్తుంది అక్కడ 0 వస్తుంది, 0 అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎండ్ కూడా ఇవ్వలేదు, ఎండ్ ఇవ్వకపోతే ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అంటే లాస్ట్ వరకు ఎండ్ అవుతుంది అని డిఫాల్ట్ వాల్యూ అది. దాని తర్వాత నేను స్టెప్ అనేది ఇచ్చాను. స్టెప్ అంటే 2 అని ఇచ్చాను నేను, 2 అని. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి నాకు ఎండింగ్ దాకా నేను ఏమీ ఇవ్వలేదు ఇక్కడ వాల్యూస్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది. దాని తర్వాత నేను ఒకటి ఇచ్చాను 2 అని. 2 అనేది ఇంక్రిమెంట్ అనమాట. స్టార్టింగ్ ఒక లెటర్ ప్రింట్ అవుతుంది పి అని, దాని తర్వాత నాకు సెకండ్ లెటర్ ప్రింట్ అవ్వాలి అంటే పి నుంచి ఒక లెటర్ మిస్ అయ్యి ఇంకో లెటర్ ప్రింట్ అవ్వాలి, టీ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత హెచ్ అనేది ప్రింట్ అవ్వదు, ఓ అనేది ప్రింట్ అవుతుంది, ఎన్ కూడా ప్రింట్ అవ్వదు. దాని తర్వాత ఏం లేదు కాబట్టి ఇంకా అక్కడితో ఆగిపోద్ది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత స్ట్రింగ్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఏమిటంటే 2 స్ట్రింగ్స్ని కలపడం, దాన్నే కన్కాటినేషన్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ ఎలైస్ అని ఇచ్చారు, లాస్ట్ నేమ్ వండర్ల్యాండ్ అని ఇచ్చారు. ఈ 2 స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్లో రాసుకున్నాను, ఫుల్ నేమ్ అని రాసుకున్నాను. ఫస్ట్ నేమ్ ప్లస్ ఇక్కడ స్ట్రింగ్ డబుల్ కోట్స్ ఇచ్చి లాస్ట్ నేమ్. అంటే స్ట్రింగ్ డబుల్ కోట్స్ ఎందుకు ఇచ్చారంటే స్పేస్ ఉండాలని. సో ప్రింట్ ఫుల్ నేమ్ అని ఇస్తే ఎలైస్ వండర్ల్యాండ్ అని ప్రింట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ వాడతాం అంటే మీరు ఫేస్బుక్లో కానీ జీమెయిల్లో కానీ సైన్ అప్ అయినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇస్తారు కదా, ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే ఆ కాన్సెప్టే ఈ కాన్సెప్ట్ అనమాట, స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కన్కాటినేషన్కి నేమ్ సర్నేమ్ అని ఉందనుకోండి. నేమ్ అని ఇచ్చాను, జహీర్ అని ఇచ్చాను, దాని తర్వాత సర్నేమ్ ఖాన్ అని ఇచ్చాను. ఈ రెండు నాకు ప్రింట్ అవ్వాలి ఒకే దాంట్లో. ప్రింట్ నేమ్ ప్లస్ సర్నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే రెండు కలిసిపోతాయి, బట్ నాకు స్పేస్ ఉండవు అన్నమాట, స్పేస్ రాలేదు. సో ఈ స్పేస్ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చుకుంటాను, డబుల్స్ కోట్స్ ఇచ్చుకొని ఇక్కడ స్పేస్ ఇస్తాను, అప్పుడు నాకు స్పేస్ వస్తుంది ఇక్కడ ప్రింట్ అండ్ డిస్ప్లేలో. చూసారా స్పేస్ వచ్చింది? అర్థమైంది సార్. ఓకే. దాని తర్వాత స్ట్రింగ్ మెథడ్స్. ఈ స్ట్రింగ్లో మెయిన్ కాన్సెప్ట్ ఇదే, స్ట్రింగ్ మెథడ్స్ అనేది. ఈ స్ట్రింగ్ మెథడ్స్ని స్ట్రింగ్ స్లైసింగ్ చెప్పాను కదా, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. దీని మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎక్కువ. ఈ స్ట్రింగ్ మెథడ్స్ బుల్టిన్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా మీకు ముందు. పైథాన్లో ఆల్రెడీ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి స్ట్రింగ్స్కి, లైక్ లోయరు, అప్పర్, స్ట్రిప్, రీప్లేస్, స్ప్లిట్, ఫైండ్, కౌంట్, స్టార్ట్స్ విత్. లోయర్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం స్ట్రింగ్ని లోయర్ కేసులో మారుస్తుంది, అంటే స్మాల్ లెటర్స్లో. అప్పర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మారుస్తుంది. స్ట్రిప్ అనేది దాంట్లో ఎక్కడైనా స్పేసెస్ ఉన్నాయనుకోండి, లాస్ట్లో అంటే ఫస్ట్లో కానీ ఎండింగ్లో కానీ స్పేసెస్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. రీప్లేస్ అంటే ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్తో రీప్లేస్ చేయడం. స్ప్లిట్ అంటే ఒక డీర్ అని రాసుకున్నాం అనుకోండి, డిఈఈఆర్ అని. సో డి
ఈ ఈ ఆర్ అని ప్రింట్ అవుతుంది స్ప్లిట్ అంటే. ఆ తర్వాత ఫైండ్ అంటే ఒక సబ్స్ట్రింగ్ ఇక్కడైతే పొజిషన్ ఏంటి, ఇండెక్స్ నెంబర్ ఏంటి అని చెప్పడానికి స్ట్రింగ్ అని వాడతాం. దాని తర్వాత కౌంట్ అనేది ఒక లెటర్ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ ఉన్నాయో అని వాడతాం కౌంట్ అనేది. తర్వాత స్టార్ట్స్ విత్ ఏమిటంటే ఆ సబ్స్ట్రింగ్ ఈ లెటర్తో స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఒక్కొక్కటి నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ లోయర్. ఈ లోయర్లో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని ఇచ్చుకున్నాను. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది చూసారా, హెచ్ క్యాపిటల్, డబ్ల్యూ క్యాపిటల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది లోయర్ కేస్లో ప్రింట్ చేస్తాను. టెక్స్ట్ డాట్ లోయర్. సో రన్ చేస్తే హలో వరల్డ్ అని నాకు స్మాల్ లెటర్స్లో మొత్తం స్మాల్ లెటర్స్లో వచ్చాయి. మీకు ఇంకా ఫస్ట్ లెటరే లోయర్లో మారుతుందా లేకపోతే మిగతాన్ని మారవా అంటే మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ వేస్తున్నాను. మారే చూసారా మొత్తం లోయర్ కేస్లో వచ్చాయి, అంటే స్మాల్ లెటర్స్లో వచ్చాయి మొత్తం. ఇప్పుడు నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి. క్యాపిటల్ లెటర్స్లో కావాలంటే సింపుల్గా అప్పర్ అని రాసుకుంటాను. అప్పర్ అని రాసుకుంటే నాకు మొత్తం స్ట్రింగ్ అంతా క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి. ఆ తర్వాత స్ట్రిప్ అని చెప్పాను కదా మీకు. స్ట్రిప్ ఈ స్పేసెస్ ఎక్కడ రిమూవ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఇచ్చాను నేను. ఇక్కడ స్పేస్ ఇచ్చి నేను ప్రింట్ చేశాను మామూలుగా ఈ టెక్స్ట్ అనేది ప్రింట్ చేశాను. నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ స్పేసెస్తో వస్తున్నాయి. ఒకవేళ స్పేసెస్ ఇచ్చినా సరే నాకు స్పేసెస్ రాకూడదు, నాకు నార్మల్గానే రావాలి అని అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ డాట్ స్ట్రిప్ అనేది ఇస్తారు అన్నమాట. సో ఫస్ట్ది లాస్ట్ది నాకు స్పేసెస్ రిమూవ్ అయిపోయాయి, నాకు నార్మల్గా వచ్చింది. ఇది స్ట్రిప్. ఆ తర్వాత రీప్లేస్ ఎలాగంటే ఇది కాకుండా ఓకే ఇది హలో వరల్డ్ అని ఉంది. ఈ హలో వరల్డ్ అనేది నాకు ఎలా కావాలంటే టెక్స్ట్ డాట్ రీప్లేస్ చేసి ఇన్బుల్ట్ ఫంక్షన్ వాడుకుని ఈ వరల్డ్ ఉంది కదా, ఈ వరల్డ్ ఇక్కడ ఎంచుకుంటాం. ఐ మీన్ ఏదైతే మార్చాలనుకుంటామో అది ఇక్కడ ఇచ్చుకొని ఆ తర్వాత కామా పెట్టి ఇక్కడ ఖాన్ అని ఇస్తాను. సో నాకు ఇక్కడ ఓల్డ్ ప్లేస్లో హలో ఖాన్ అని ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అని చూసారా, ఇది రీప్లేస్ మెథడ్ ఇది. ఆ తర్వాత స్ప్లిట్. ఈ స్ప్లిట్ మెథడ్ ఎలాగంటే ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి చూసారా, ఖాన్ అని ఇచ్చింది. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్తో నాకు ఐ మీన్ ఇది ఒక స్ట్రింగ్ లాగా ఇలాగ నాకు విడివిడిగా ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మనం స్ప్లిట్ అనేది మెథడ్ వాడుకుంటాం. టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అని. సో నాకు ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఈ సింగిల్ కోట్స్లో హలో అనేది, ఓల్డ్ అనేది, మై అనేది, నేమ్, ఈజ్, ఖాన్ అని సపరేట్గా కామాస్ అయ్యి చూపిస్తున్నాయి కదా, ఇది సపరేట్ అయ్యాయి. స్ప్లిట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా, లేకపోతే నాకు ఇక్కడ స్పేస్లోనే నాకు సపరేట్గా నాకు గ్యాప్ ఇచ్చి నాకు హలో అనేది ఒకలాగా, ఓల్డ్ అనేది ఒకలాగా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ స్పేస్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ స్పేస్. సో స్పేస్ ఇచ్చాం, స్పేస్ ప్రకారంగా ఇది స్ప్లిట్ అయింది. ఇక్కడ నేను
మై అనేది ఎక్కడుందో ఫైండ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు టెక్స్ట్ డాట్ ఫైండ్ అని రాసుకొని ఇక్కడ డబుల్ కోట్స్లో మై అని ఇస్తాను. అప్పుడు నాకు ఆ ఇండెక్స్ పొజిషన్ ఎంతో నాకు ఇప్పుడు చూపిస్తుంది 13 అని. 13 ఎలాగైందంటే హెచ్ అనేది 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 అనేది ఆ పొజిషన్లో MY అనేది ఉంది. ఇది ఫైండ్ మెథడ్ అన్నమాట. ఆ తర్వాత కౌంట్ అని రాసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది ఎన్ని టైమ్స్ ఉందో చూద్దాం. ఏ అనేది 2 టైమ్స్ ఉంది, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. అదే ఎల్ అని చూద్దాం. ఎల్ అని చూస్తే 1 టైం ఉంది. ఎల్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ వేరు వేరు అన్నమాట. ఒకవేళ ఇది స్మాల్ ఎల్ కింద మారిస్తే ఇది కూడా కౌంట్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ చూపించింది. కౌంట్ యూజ్ ఇది కౌంట్ మెథడ్ యూజ్. ఆ తర్వాత స్టార్ట్స్ విత్ దేనికంటే మనం ఆ లెటర్తో స్టార్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి. సింపుల్గా ఇక్కడ స్టార్ట్స్ విత్ అనే మెథడ్ రాసుకొని డబుల్ కోట్స్లో ఇక్కడ హలో అని రాసుకున్నాను. ఈ హలో అని రాసుకునేటప్పుడు ఇక్కడ నాకు ట్రూ అని చూపిస్తుంది. ఈ టెక్స్ట్ అనేది ఈ స్ట్రింగ్ అనేది హలోతో స్టార్ట్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఇది ట్రూ అని చూపించింది. ఇది అర్థమైందా స్ట్రింగ్ మెథడ్స్? దీంట్లో ఏమైనా డౌట్సా? అర్థమైంది. ఓకే సార్. ఆ తర్వాత స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. ఒక్కసారి స్ట్రింగ్ క్రియేట్ చేసిన తర్వాత అది మార్చలేము. అది మార్చాలంటే ఇన్బుల్ట్గా నేను మెథడ్స్ చెప్పాను కదా, ఇది మోడిఫికేషన్ చేయాలంటే ఈ మెథడ్స్ వల్లే అవుతుంది అన్నమాట. ఒకవేళ స్ట్రింగ్ నువ్వు డిక్లేర్ చేసుకున్నావు మార్చాలనుకుంటే ఇంకో స్ట్రింగ్ హెల్ప్ తీసుకుని అప్పుడు మార్చుకుంటాం అన్నమాట. ఒక్క స్ట్రింగ్ని ఇప్పుడు హలో అనేది ఉంది, ఇది టెక్స్ట్ అన్న వేరియబుల్తోనే నాకు హలో అనేది వేరే విధానంగా కావాలి అని అనుకుంటే అవ్వదు. ఇంకో స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ అండర్స్కోర్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకుని అప్పుడు మనం మోడిఫికేషన్స్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. అర్థమైందా? స్ట్రింగ్ ఒకసారి క్రియేట్ చేసుకుంటే అది మార్చలేము, అది గుర్తుపెట్టుకుని చాలు. తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్ ఏమిటంటే ఇక్కడ /n కి న్యూ లైన్, /t కి ట్యాబ్, //కి బ్యాక్ స్లాష్, /డబుల్ కోట్కి డబుల్ కోట్, /సింగిల్ కోట్కి సింగిల్ కోట్. మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ హలో వరల్డ్ అనేది ఉంది. హలో /n అని రాసుకున్నాను. ఆ తర్వాత వరల్డ్ అని రాసుకున్నాను. ఇది ప్రింట్ చేద్దాం. ఇది ప్రింట్ చేస్తే నాకు కింద వచ్చింది హలో అని పైది వచ్చింది, వరల్డ్ అనేది కింద వచ్చింది. చూసారా? /n అంటే న్యూ లైన్ అన్నమాట. న్యూ లైన్లో నాకు వరల్డ్ అనేది ప్రింట్ చేయమని. సో హలో అనేది ఫస్ట్ లైన్లో ప్రింట్ చేసింది, తర్వాత న్యూ లైన్ తీసుకుంది, తర్వాత వరల్డ్ అనేది కింద లైన్లో ప్రింట్ చేసింది. ఆ తర్వాత ట్యాబ్ అంటే ట్యాబ్ స్పేస్ ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్యాబ్ స్పేస్ నొక్కుతున్నాను, ఎంత వచ్చిందో చూద్దాం. ట్యాబ్ స్పేస్ అంటే ఎంత స్పేస్ వచ్చింది. నార్మల్ స్పేస్ అయితే నాకు ఎంత స్పేస్ వచ్చింది. స్పేస్ బార్ నొక్కితే ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ స్పేసెస్ తీస్తున్నాను. ఇక్కడ ట్యాబ్ స్పేస్తో వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ స్లాష్. నాకు కొన్ని వాటిల్లో బ్యాక్ స్లాష్ అనేది ఎలా ప్రింట్ చేయాలి అని అనుకుంటే 2 టైమ్స్ బ్యాక్ స్లాష్ ఇస్తే ఒకసారి ప్రింట్ అవుతుంది. ఇలాగనమాట బ్యాక్ స్లాష్. తర్వాత నాకు డబుల్ కోట్స్లో స్ట్రింగ్లోనే డబుల్ కోట్స్ కావాలి. నాకు ఇలాగా వరల్డ్ అనేది డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చుకుంటాం.
సో హలో వరల్డ్ అనేది డబుల్ కోట్స్లో డిస్ప్లే అయ్యింది. ఆ తర్వాత సింగిల్ కోట్ సేమ్, డబుల్ కోట్స్ సింగిల్ కోట్ రాసుకో. సో ఇది అర్థమైందా? స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సెస్, ఇమ్యూటబుల్ అంటే ఏంటి, కన్కాటినేషన్ అంటే ఏంటి, స్లైసింగ్, యాక్సెసింగ్ అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. సో ఇంతవరకే ఈరోజు క్లాసు. మీరు ఇంకా మీటింగ్ లెఫ్ట్ అయిపోవచ్చు.